ములుగు జిల్లా మల్లూరుగుట్టను దర్శించుకున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క. వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు. స్వామివారు స్వయంభూ వెలిసిన స్వామివారు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం రావటం జరిగింది. ఈ ములుగు ప్రాంతం గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం. ఈ ప్రత్యేకమైన ఈ లక్ష్మీనరసింహ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పిల్లలు లేని వారికి కానీ, ఆరోగ్యం బాగలేని వారికి కానీ, ఇతరత్ర కోరిన కోరికల భక్తులు ఏవైతే కోరిన కోరికలన్నీ ఆ స్వామివారి తీరుస్తారనే పూర్తి విశ్వాసం ఇక్కడికి వచ్చే భక్తులకు ఉంది. ఈ నియోజకవర్గం మా సహచర సోదరీమణి మంత్రివర్యురాలు అక్క సీతక్క గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని ఈ మధ్యనే అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆలోచనలకి, ఈ ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగా మేడారాన్ని అద్భుతంగా ఒక 200 సంవత్సరాలు వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని పోయిన నెల చివరి వారంలో మహాజాతరను కూడా జరుపుకున్నాం. ఆలోచనలకు అనుగుణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ మేడారం కానీ, బాసర కానీ, ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, భద్రాచలం టెంపుల్ కానీ, బాసర నుంచి భద్రాచలం వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో అనుగుణంగా అభివృద్ధి కూడా చేయడానికి శ్రీకారం కొద్ది రోజుల్లో చుట్టబోతున్నాం. స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారి కోరిక మేరకు అద్భుతంగా ఈ దేవాలయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది.